జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు అందరూ ప్రియతమ నాయకులు శ్రీ నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ. వందే వందే వందే, బోలో భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కూటమి నాయకత్వం, కూటమి నాయకత్వం, కూటమి ఐక్యత, కూటమి ఐక్యత. అన్న మీరు కొంచెం వెనక్కి రావాలి బ్రదరు, చిన్న కొంచెం వెనక్కి. అన్న అమ్మాయిలా చూడాలి అమ్మ. చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు చెప్తూనే ఉంటారు. సార్ ప్లీజ్ సార్. ఇంకొక షీల్డ్ ఎవరైనా ఉంటే జనసేన మిత్రులు రామన్న, తోట మురళన్న, తమ్ముడు భాస్కర్ రెడ్డి గారు, కేసీ తిరుమల రెడ్డి, అప్పల్ నాయుడు గారు, మీరు కూడా ఇల్లు ఎమ్మెల్యే గారితో మీరు కూడా షీల్డ్ సార్. రెడీ రెడీ సార్. సార్ రెడీ రెడీ సార్. ఒకసారి చూడండి సార్. వేదిక మీద ఉన్న ఎన్డీఏ కూటమి నాయకులకి, వేదిక ముందు ఉన్న నాయకులకి, బీజేపీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి, అలాగే ఇక్కడ రక్తదానం ఇస్తున్న కార్యకర్తలకి దాదాపుగా 40 మంది రక్తదానం ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిగా మహిళను కూడా చూడడం జరిగింది ఈ రోజున రక్తదానం ఇచ్చేటప్పుడు. వారికి నా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను ఉదయగిరి నియోజకవర్గం ప్రజల తరఫున. అలాగే మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు 2001 నుంచి 2014 దాకా గుజరాత్ ముఖ్యమంత్రిగా చేసిన, అలాగే 3వ ప్రధానమంత్రిగా వర్క్ చేస్తున్న శ్రీ నరేంద్ర మోడీ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలుపుకుంటా ఉన్నాము. వారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో కూడా మున్ముందు వారి అండతోటే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మన యువ నేత లోకేష్ బాబు గారు ముందుకెళ్తా ఉన్నారు. వారి అండతోటి రాబోయే సంవత్సరాల్లో కూడా, రాబోయే టర్మ్లో కూడా ఎంతో చేయాల్సింది ఉంది. వారు ఆంధ్రప్రదేశ్కి అండగా నిల్చొని ఉన్నారు. ఈ రోజున వారి అండతోటి మనం ఎన్డీఏ ఎలక్షన్స్లో విజయవంతంగా గెలవడం జరిగింది. 95% స్ట్రైక్ రేట్ తోటి గెలవడం జరిగింది. వారి కార్యక్రమాలు మన శ్రీనాథ్ రెడ్డి గారు చాలా వరకు కొన్ని కార్యక్రమాలు చెప్పారు. ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ అనేది చాలా మందికి తెలియదు కూడా. సెంట్రల్ గవర్నమెంట్ వారి నాయకత్వంలో చేసే కార్యక్రమాలు చాలా మందికి మనకు సరిగా తెలియదు. ఆ కార్యక్రమాలు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. దాదాపు చాలా టైం పడుతుంది ఆ కార్యక్రమాలన్నీ కూడా. మనకు ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గానికి మనకు టచ్ అయ్యే కార్యక్రమాలు, మనకు బెనిఫిట్ అయిన కార్యక్రమాలు నరేగా ఫండ్స్, ఎన్ఆర్ఈజిఎస్, దాని కింద మీకు తెలిసే ఉంటుంది. మనం స్టేట్ బడ్జెట్, రాష్ట్ర సెంట్రల్ బడ్జెట్ 2 కలుపుకొని దాంట్లో మనం ఆ పథకాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దాని ద్వారానే మనం సీసీ రోడ్లు కానీ ఇవన్నీ చేసుకోగలుగుతున్నాం. అలాగే అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్కి రోడ్స్ అవ్వచ్చు, అలాగే ఉమెన్ వెల్ఫేర్ సంబంధించిన స్కీమ్స్ అవ్వచ్చు, అలాగే రేపు జీజీఎం ప్రాజెక్ట్ కింద చేయబోయే ఇరిగేషన్ సంబంధించిన పథకాలు అవ్వచ్చు, అలాగే జీఎస్టీ తీసుకురావడం దగ్గర నుంచి అవ్వచ్చు, అలాగే టెక్నాలజీలో కానీ భారతదేశం ముందుకు వెళ్తా ఉంది. ఎంత ముందుకెళ్ళింది అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతా ఉంది. మనకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలైనా కంపేరిటివ్గా చేసుకుంటే అమెరికా లాంటి దేశాలు చూసుకుంటే వాళ్ళు 500 ఏళ్ళు పైన అయినా కూడా వాళ్ళు డెవలప్ అయిన దానికంటే మనము ఈ 79 ఏళ్లలోనే చాలా అభివృద్ధి చూడగలిగాం. అంటే ఇటువంటి నాయకులు ఉన్నందువల్ల, మన ప్రధానమంత్రిగా మోడీ గారి నాయకత్వం మనకు ఉన్నందువల్ల, లేకపోతే అంతకుముందు ఉన్న నాయకుల వల్ల మనం ఈ రోజున ఇంత ఫాస్ట్గా ముందుకు వెళ్ళగలుగుతున్నాం డెవలప్మెంట్లో.
భారతదేశం మన బాబు గారు చెప్పినట్టుగా నెంబర్ 3 పొజిషన్లో రేపొద్దున సూపర్ పవర్ అయినా ఆశ్చర్యం లేదు అనే పరిస్థితిలో మనం దూసుకెళ్తా ఉన్నాం. మన ఇండియన్స్ ఎక్కడ చూసినా కూడా ఇతర దేశాల్లో కూడా ఉన్నారు. ఈ మధ్య మోడీ గారు కూడా అన్ని దేశాలకి దాదాపుగా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఇతర దేశాలతో సంబంధాలు కూడా వాళ్ళు మెరుగుపరిచిన పరిస్థితి ఆయన నాయకత్వంలో దాదాపుగా 3వ ప్రధానమంత్రిగా చేస్తూ ఇతర దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకుంటూ మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వారికి మరొకసారి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున, నాయకుల తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం అరేంజ్ చేసి నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు బీజేపీ నాయకులకు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. సేవాభావంతో రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలందరూ కూడా అందుకే సేవాభావంతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ కూటమి ప్రభుత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఎన్ని కార్యక్రమాలు కూడా పక్కన పెట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాకర్ల సురేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ బీజేపీ సైడ్ నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 75వ పుట్టినరోజు వచ్చినందుకు ముఖ్య నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఎన్నో కార్యక్రమాలు ఉన్నటువంటి మన కాకర్ల సురేష్ గారు ఈరోజు మన జలదింగ మండలంలో మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు సామాన్య కార్యకర్త కాడి నుంచి RSS లో పనిచేసి అలాగే గుజరాత్ ముఖ్యమంత్రిగా 12 సంవత్సరాల 227 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అలాగే ఇప్పుడు మన భారతదేశ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నాడు. అలాగే ఈ ప్రధానమంత్రిగా ఎవరు సాహసించలేనన్ని విజయాల్ని మన నరేంద్ర మోడీ గారు సాహసించి ముందుకు పోతున్నాడు. ఆయనకి మరెన్నో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఈ ముందు 100 ఏళ్లు అష్టైశ్వర్యాలతో సంతోషంతో కాలం గడపాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.